హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 146. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్రం మొదలవబోతుంది. ధృతరాష్ట్రుడికి చాలా బాధగా ఉంది. ఆ తర్వాత వ్యాసుడు అక్కడికి వచ్చాడు. బాధపడుతున్న ధృతరాష్ట్రుడిని చూసి ఓదార్చి తనకి ఒక దివ్యశక్తిని ఇస్తానని, అది కురుక్షేత్రం వెళ్ళి చూడొచ్చని అని చెబుతాడు. కానీ అన్నదమ్ములు కొట్టుకోవడం తనకు చూడలేనని, తన కొడుకుల ప్రాణాలు పోతుంటే భరించలేనని చెప్పి సంజయుడికి ఆ అభయాన్ని ఇమ్మని చెబుతాడు. సంజయుడికి దివ్యశక్తి వస్తుంది. ఆ దివ్యశక్తి ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో తిరిగిన ఆయనకు ఒక అస్త్రం కానీ శస్త్రం కానీ తగలదు. అలాగే సంజయుడు కురుక్షేత్రానికి పోయి కొన్ని రోజులకి తిరిగి వచ్చాడు. రాగానే ధృతరాష్ట్రుడు పాదాల మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యో, పరాక్రమవంతుల్లోకెల్లా పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్నాడు. పరశురాముని జయించిన భీష్ముడు ఒక శిఖండి చేత భంగపడ్డాడు. ఈ భీష్ముని అండ చూచుకొని నీ కొడుకు ఇంత ముందు జూదము ఆడి గెలిచాడు. ఇప్పుడు ఆ భీష్ముడే యుద్ధం అనే జూదంలో ఓడిపోయాడు. పాండవుల సైన్యంతో 10 రోజులు వీరోచితంగా పోరాడిన భీష్ముడు కడకు అస్తమించాడు. 10,000 మంది వీరులు తన మీదకు ఒక్కసారిగా ఎదిరించి వచ్చిన చలించని భీష్ముడు ఒక్క సెకండ్ చేతిలో ఓడిపోయాడు. ఈ మహానుభావుడు కేవలం నరుడు కాడు అంటూ విలపిస్తున్న సంజయుడు మాటలు విని ధృతరాష్ట్రుడు కొంతసేపు మూర్ఛపోయాడు. తర్వాత తేరుకొని కంటి నిండా నీరు పెట్టుకుని, సంజయ, దేవాసురులు ఒక్కటగా వచ్చిన చలించిన భీష్ముడు ఒక్క సెకండ్ చేతిలో ఓడిపోయాడా? తన శస్త్రములు విరోధులకు మదమాడించుచున్న భీష్ముడిని ఒక్క సెకండ్ ఎదిరించాడా? ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది సంజయ? భీష్ముడు అనే కాలమేఘాన్ని శిఖండి అనే చిరుగాలి చెదరగొట్టిందా? హతవిధి! అంబ కోసం తన మీదకు యుద్ధముకు వచ్చిన పరశురాముణ్ణి ఓడించిన భీష్ముడు పాండవుల కోసం వచ్చిన శిఖండి చేతిలో ఓడిపోయాడా? అతని సత్వము, శౌర్వము, శీలము, పరాక్రమము, అతని శుద్ధవ్రతము నాశనము లేనివి నమ్మాను కదా సంజయ. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని రోధించాడు ధృతరాష్ట్రుడు. సంజయ, శిఖండి భీష్ముడి మీద బాణవర్షం కురిపించుచున్నప్పుడు మన వాళ్ళు ఒక్కడూ అడ్డం రాలేదా? ఇన్ని అక్షౌహిణ సైన్యం ఏమి చేయుచున్నది? ఒక్క శిఖండిని ఎదిరించలేకపోయారా? ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు పారిపోయారా? పాండవులు, శిఖండి కలిసి భీష్ముడిని ఎదిరించినప్పుడు నా కొడుకులందరూ భయపడి చేవచచ్చి అడవుల్లో దాక్కున్నారా? భీష్ముడు భూమిలో ఆసన్నమై పడి ఉన్నప్పుడు మన సేన అంతా చెల్లాచెదురై నశించి ఉండవలసింది. లేని ఎడల అటువంటి శస్త్రకోదినకి ఈ తీరున రణరంగంలో కూలిపోవలసిన దురావస్థ ఎందుకు దాపరించింది? అవురా, కులవృద్ధుడైన గాంగేయుని చంపి రాజ్యం చేయడానికి సమ్మతించిన పాండవులకు దైవము కూడా తోడైనది కదా. ధర్మము నశించింది. భీష్ముడిని చంపి రాజ్యము తీసుకొనడం అధర్మము, పాపం కాదా? అయ్యో, ఇప్పుడు కౌరవసేన అనాథ అయినది కదా. నా కుమారులు ఏమైపోయారో, ఎంత బాధపడుతున్నారో కదా. సంజయ, ఈ 10 రోజులు యుద్ధం ఎలా జరిగింది? ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చేశారో, ఇన్ని రోజులు గాంగేయుడు ఏ విధంగా యుద్ధం చేశాడో సవివరంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. మహారాజా, నీ అవినీతి వల్లనే కదా ధర్మపరులైన పాండవులు ఇన్ని కష్టములు కలిగాయి. ముందు వెనకాల చూడకుండా పరులకు అపకారం చేసిన వారికి ఎప్పటికైనా వాటి ఫలితము అనుభవించాల్సిందే అని చెప్పి సంజయుడు, రాజా, నీ ఆజ్ఞ మేరకు నేను యుద్ధ రంగానికి వెళ్ళాను. నేను విన్నది, చూచినది, నాకు తెలిసినది వివరంగా చెప్పేదను వినుము అని మనసులో వేదవ్యాసుని ప్రార్థించాడు. ఆయన కృపతో ఈ విధంగా చెప్పసాగాడు. ఆ రోజు రాత్రి నిన్ను వదిలి నేను సైన్యము నిలిచి ఉన్న ప్రదేశానికి పోయి నీ కుమారుడి స్థావరానికి వెళ్ళాను. అక్కడ గాంగేయుడు మొదలగు కురువీరులు చుట్టూ కూర్చొని ఉండగా నీ కుమారుడు వారి మధ్యలో కూర్చొని మంతనాలు సలుపుతున్నాడు. నన్ను చూసి మర్యాదలు చేశాడు. నేను ఒక పక్కన కూర్చొని అక్కడ జరిగిన విషయాలన్నీ చూస్తూ ఉన్నాను. సుయోధనుడు తన తమ్ముడు దుశ్శాసనును చూసి, దుశ్శాసన, మనము చిరకాలము నుండి పాండవులతో యుద్ధం చేయడం కోసం ఎదురు చూచుచున్నాము. ఈ కోరిక ఈనాటికి నెరవేరింది. మన సైన్యమునకు భీష్ముడు 6వ ప్రాణము కాబట్టి మనము అందరము పితామహుడు భీష్ముడిని కాపాడుకోవలను. ఇతను ఒక్కడే పాండవ సైన్యమును అంతమొందించగల వీరుడు. మనలను అందరం రక్షించు అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలను. ఎందుకనగా ఇతరులెవరూ ఇతన్ని యుద్ధములు ఎదిరించజాలరు, ఒక్క శిఖండి తప్ప. శిఖండి చేతిలో ఈ మహానుభావునికి ఓటము రాకుండా మనం రక్షించుకొనవలెను. అసలు ఇతనికి శిఖండి ఎదురు పడకుండా చూడండి అని పలికాడు. తరువాత యుద్ధముకు సన్నాహాలు మొదలయ్యాయి. శంఖములు, దుందుములు, మంగళవాద్యాలు మ్రోగుచుండగా
కౌరవ సైన్యము యుద్ధానికి బయలుదేరింది. సువర్ణ తాళకేతము భీష్ముడు తన రథము మీద దేదివ్యమానంగా వెలిగిపోతున్నాడు. కాంచనమయ వేదిక తన కేతనముగా ద్రోణుడు తన రథం మీద బయలుదేరాడు. బంగారు గోవును కేతము గల కృపుడు, తోకతో గల సింహము తన కేతముగా అశ్వత్థామ, అరటి చెట్టు తన కేతనముగా శల్యుడు, ఇంకా మిగిలిన రాజులు అందరూ రణోత్సవంతో బయలుదేరారు. యాదవ బలములతో కృతవర్మ, మహారథుడైన జయద్రథుడు తన సైన్యముతోనూ, ఏనుగుల బలగలముతో విందాన విందులు, కళింగ దేశపురాజు భగదత్తుడు తన సైన్యముతోనూ, గాంధార దేశాధీశుడు శకుని తన కొడుకులు తన తమ్ముళ్లతో తన సేనలతోనూ, సోమదత్తుడు భూరిశ్రవుడు బాహిలికుడు తమ తమ సేనలతోనూ యుద్ధభూమిలో మోహరించారు. కాంబోజరాజు సుదీక్షణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహితాస్పురినాథుడు నీలుడు, త్రిగర్తాధీశపతి సుశర్మ, అసురవీరుడు అలంబసుడు, సాల్వ, సౌవీర, సురసేన, యావన రాజులందరూ తమ తమ సేనలతో మోహరించారు. వీరందరూ 10 అక్షౌహిణులు ఉన్నారు. 11వ అక్షౌహిణి సైన్యముతో పాము పడగ కేతనముతో నీ కుమారుడు ఏనుగునెక్కి బయలుదేరాడు. నీ కుమారునికి ఇరుపక్కల దుశ్శాసనుడు, దుర్ముఖుడు, వివంశితి, వికర్ణుడు మొదలగు వారు తమ తమ వాహనాల మీద అనుసరించారు. ఈ ప్రకారం కౌరవసేన యుద్ధభూమికి చేరుకుంది. అప్పుడు సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు అక్కడకు చేరుకున్న రాజులందరినీ పిలిచి, మహావీరులారా, క్షత్రియులకు యుద్ధ సమయంలో స్వర్గద్వారములు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో మహానుభావులు యుద్ధములో మరణించి ఆ స్వర్గద్వారముల వెంట నడిచారు. మీరు అందరూ కూడా ఈ మార్గమును నడుచుటకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే క్షత్రియ వీరులకు ఇంటిలో ఉండి రోగములు బారిపడి చావడం కంటే పాపం మరొకటి ఉందా? కాబట్టి క్షత్రియునకు రణరంగంలో పోరాటము యొక్క పెన్నిది వంటిది అని పలికాడు భీష్ముడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు, మేము మీ వెంట ఉంటాము, విజయమో వీరగ స్వర్గమో తేల్చుకుంటాము అని జయ జయ ధ్వానాలు చేశారు. తమ తమ సైన్యములతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో భీష్ముడు సుయోధనుని చూసి, సుయోధన, నేను యుద్ధము చేయి సమయంలో కర్ణుడు తన పుత్ర మిత్ర అమాత్య బంధు సహితముగా యుద్ధములకు రాకూడదు అని రూఢీ చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణుడు యుద్ధభూమిలో అడుగుపెట్టడు అని సుయోధనుడు పలికాడు. మరియు పితామహ, మీరు ఒక సమయోచితమైన వ్యూహరచన చెయ్యండి అని ప్రార్థించాడు. అలాగే అని భీష్ముడు తన విచిత్రమైన వ్యూహరచన చేశాడు. భీష్ముడు, ద్రోణుడు పడమరముఖంగా నిల్చున్నారు. తమకు ఒక పక్క కృపాచార్యులు అశ్వత్థామలను, మరొక పక్క కృతవర్మ శల్యులను నిలవమన్నారు. వెనుక పక్క బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవులకు నిలిపారు. మధ్యలో సుయోధనుడు నిల్చున్నాడు. సంపక్తులైన సుశర్మ మొదలగు వారిని అక్కడక్కడ నిలిపారు. ఈ ప్రకారం ఒక వ్యూహం పన్నాడు భీష్ముడు. పాండవులు కూడా తమ తమ సైన్యములతో యుద్ధభూములకి ప్రవేశించారు. అగ్రభాగాన యుధిష్ఠరుడు తన రథం మీద వెలిగిపోతున్నాడు. ధర్మరాజును అటుపక్క భీష్ముడు తన గదాయుధంతో, ఇటుపక్క అర్జునుడు తన చేతిలో ఇంద్రధనుస్సు లాంటి గాంధీవంతో నిల్చున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా రథం మీద కూర్చొని ఉన్నాడు. అర్జునుడి రథం పైన కపిధ్వజము రెపరెపలాడుతుంది. అర్జునుడు గాంధీవముకి ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేశాడు. నకుల సహదేవులు అతన్ని అనుసరించారు. ద్రౌపది పుత్రులైన ఉపపాండవులు తమ తన సైన్యములతో మోహరించారు. ప్రతివింధ్యుడు, సుతసోముడు, సుతకీర్తి, శతానీకుడు, సుతసేనుడు, సౌభద్రుడు తమ తమ సైన్యములతో రణభూమికి ప్రవేశించారు. పాంచాలరాజు ద్రుపదుడు తన ఏనుగుల సైన్యంతో వచ్చాడు. తన కుమారులు, తన అన్నదమ్ములతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మత్స్య దేశాధిపతి విరాటుడు యాదవ యోధులతో సాత్యకి, వీర ప్రాలాకములు చేస్తూ చేతికానుడు, వారి వెంట తమ సైన్యముతో వీరుడు శిఖండి యుద్ధభూములకు విహరిస్తున్నారు. మగధ దేశాధీశుడు సహదేవుడు సముద్రము పోలి ఉన్న తన సైన్యంతో యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. తన పరాక్రమం వెల్లివిరియు అధికమైన భూభజలంతో దుత్తకేష్టుడు తన సహోదరునితో యుద్ధంలో సిద్ధమై ఉన్నాడు. రాక్షస వీరుడు భీముడి కుమారుడు అయిన ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. అలాగే పాండ్యరాజు, కేకేయరాజుల 5గురు, శైబ్యుడు ఇంకా వివిధ దేశాధీశులు తమ తమ సైన్యాలతో పాండవుల పక్షాన యుద్ధానికి చేయడానికి సన్నద్ధమయ్యారు. ఈ ప్రకారం పాండవుల పక్షాన 7 అక్షౌహిణుల సైన్యం యుద్ధభూమిలో మోహరించింది. ఆ సైన్యమును సైన్యాధ్యక్షుడైన ధృష్టద్యుమ్నుడు ముందుండి నడిపిస్తున్నాడు. ఈ ప్రకారం పాండవ సైన్యము సమంత పంచకము సమీపముకు చేరుకున్నది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్
వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.